Madrasi, written and directed by A.R. Murugadas, and the casting are Sivakarthikeyan, Rukmini Vasant, Vidyu Jamal, and Biju Menon. మూవీ ప్లాట్ చూస్తే తమిళనాడు స్టేట్కి గన్ కల్చర్ క్రియేట్ చేద్దామని ఒక సిండికేట్ అనుకుంటుంది. దాన్ని ఎన్ఐఏ వాళ్ళు ఎలా ఆపారు, అసలు ఇందులో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ గురించి మాట్లాడితే మూవీలో 2 సీరియస్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి ఎన్ఐఏ ఇష్యూ, బట్ ఇందులో స్టోరీకి వెయిట్ ఎక్కువ అనిపించదు. ఇంకోటి హీరో ఇష్యూ, దీనిలో ఎమోషన్, ఇంకొన్ని కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే పరంగా స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్ సీన్తో ఒక స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది, అదే టైంకి ఇంకో స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. రెండూ ఓకే, కనెక్షన్ కూడా ఓకే, అంతా బాగానే పోతూ ఉంటుంది. ఒక టైం వరకు ప్యారలల్గానే రన్ అవుతాయి. కానీ కొంత టైం అయ్యాక మెయిన్ ప్రాబ్లం అయిన ఎన్ఐఏ ఇష్యూని వదిలేసి హీరో ఇష్యూని హైలైట్ చేస్తారు. అక్కడ మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా తుపాకీ మూవీ తీసుకోండి, తన పర్సనల్ ట్రాక్ ఒకటైతే మెయిన్ ట్రాక్ ఇంకోటి. దానికి ఎంత నీడ్ ఇవ్వాలో అంత ఇస్తారు. ఆ మెయిన్ ట్రాక్లో కొత్త ఎలిమెంట్స్ చూపించడం వల్ల మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ ఎన్ఐఏ ఇష్యూ ఎంత సీరియస్ ఇష్యూ, ఒకే పాయింట్ పట్టుకుంటారు, గన్స్ ఇన్ కంటైనర్. ఆ ఒక్క పాయింట్ చుట్టూనే రన్ చేస్తారు తప్ప డెప్త్ అండ్ మోర్ డీటెయిలింగ్ ఉండదు. ఎందుకంటే ఫోకస్ అంతా వేరే దాని మీద పెట్టడం వల్ల. కరెక్ట్గా చెప్పాలంటే మేజర్ ఇష్యూని లైట్ తీసుకొని మైనర్ మీద ఫోకస్ పెట్టారు అనిపించింది. దీనివల్ల మేజర్ స్టోరీకి వాల్యూ లేకుండా పోయింది. అండ్ ఒకవేళ హీరోకి దానికి కొంచెం లింక్ ఏమైనా ఉన్నా మూవీ హిట్ అయ్యేది. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా శివకార్తికేయన్ గారు ఒక టైంలో ఏడిపించేశారు, బీస్ట్లా ఉన్నారు. యాక్షన్ సీక్వెన్సెస్లో కంప్లీట్ కొత్త అవుట్పుట్ ఇచ్చారు. విద్యుత్ జమల్ గారు యాక్షన్ సీక్వెన్సెస్తో బాగా హైప్ తెచ్చినా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ గారి మ్యూజిక్ లా ఉండదు. అప్పుడప్పుడు డాక్టర్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడుతుంది. ఈ మధ్య అనిరుద్ గారి మ్యూజిక్ విన్నాక ఒకటి అర్థమైంది, ఆయన కొట్టడం గొప్ప కాదు, ఆయనతో ఎలా కొట్టించుకోవాలో డైరెక్టర్ చెప్పడం గొప్ప. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మూవీలో కొత్తవి అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని వదిలేసి రాంగ్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి ఫెయిల్ అయింది అనిపించింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.